నమస్కారం ప్రజలారా. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా గారితో కలవడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఏ విధంగా ఆయన మాట్లాడినాడు అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనము అయితే మనమైతే పరిశీలన చేద్దాం. ఎందుకంటే మన పార్టీకు మనకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా అక్కడైతే నేను ఖచ్చితంగా నా వీడియో యొక్క విశ్లేషణ, నా యొక్క గొంతు కూడా నేనైతే రాష్ట్ర ప్రజానికానికి వినిపించాను అనేది మీకు కూడా అందరికీ కూడా తెలుసు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మనం తప్పకుండా అయితే ఒక వీడియో విశ్లేషణ చేద్దాం. దయచేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. దోచేసి దాచేశారు, మేము అధికారంలోకి వచ్చిందే అందుకు, దోచుకున్నాం దాచుకున్నాం. ఎక్కడైనా సరే రాష్ట్రంలో మేము 2019 నుంచి 24 వరకు ఎక్కడైనా ఒక అభివృద్ధి జరిగిందా? ఎక్కడైనా ఒక కంపెనీ తెచ్చినామా? ఎక్కడైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామా? గవర్నమెంట్ పోస్టులు ఏ విధంగా మేము ఏమైనా భర్తీ చేసినామా? సిపిఎస్ రద్దు చేసినామా? ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా మేము చుక్కలు చూపించినాం అనేది కూడా ఏడో ఒకసారి మీరు అయితే గమనించండి. 5 ఏళ్లలో అంతులేని దోపిడీ, సీఎం ధ్వజం. అదేవిధంగా రాజకీయాల్లో అవినీతి చూసా కానీ దోపిడీ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఇంకేం రాజకీయాలే కంటే మా ఇంట్లో ఏమన్నా తెచ్చామన్నా ప్రజలకి ఏమన్నా పెట్టాలనా? మేము రాజకీయాల్లోకి వచ్చింది 10 రూపాయలు డబ్బులు సంపాదించుకునే దానికే కదా అని అప్పటి మా యొక్క గిద్దలూరు శాసనసభ్యులు ఆయనైతే డైరెక్ట్ మీడియా ముందే చెప్పారు. అదే మీడియానో కూడా మీకు కూడా తెలుసు. అదేవిధంగా 45 ఏళ్ల రాజకీయ అనుభవం నాది, కానీ ఒక ఆర్థిక ఉగ్రవాది విధ్వంసం తొలిసారి చూస్తున్నా. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటు చేసి 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు సార్. మరి అటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా అవినీతి జరుగుతుంది? రాష్ట్ర ప్రజానికం 151 స్థానాలు మమ్మల్ని గెలిపించారు 2019లో. 2024 వచ్చే తలకి కేవలం 11 స్థానాలకు పడిపోయినాము. దేనికి పడిపోయినాము? మేము ఎక్కడా కూడా అవినీతి చేయకుండా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే, తల్లికి చెల్లికి న్యాయం చేసుంటే, బాబాయ్ గొడ్డల పోటుకు న్యాయం చేసుంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే, అమరావతి గట్టి ఉంటే, పోలవరం పూర్తి చేసుంటే, రాష్ట్రంలో రోడ్లు బాగా ఉంటే, అప్పటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పరిశ్రమలు మేము అట్నే ఉండిచ్చుంటే మాకు కూడా ఈసారి మేము అధికారంలో ఉన్నాం. కానీ మాకు జే ట్యాక్స్ కట్టాలా? మేము ఎక్కడైనా సరే ఒక వెల్చర్ వేసినా, ఏదో ఒక రిజిస్ట్రేషన్ పోయినా, లేదు ఇంకొకటైనా అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక, అక్రమ ఎర్రచందనం రవాణా, అక్రమ గంజాయి, అక్రమంగా డ్రగ్స్ ఏ విధంగా మేము పాలన చేసినాం సార్. అందుకోసమనే రాష్ట్ర ప్రజానికం అంతా కూడా మీ వైపు మగ్గు చూపించినారు. కూటమి ప్రభుత్వం వైపు మగ్గు చూపించి మా యొక్క వైసీపీ పార్టీని నేల నాకు ఇచ్చినారు అనేది కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. కుటుంబానికి ప్రజల సొమ్ముతో విశాఖలో భారీ ప్యాలెస్, ఇప్పుడు 9 నగరాల్లో ప్యాలెస్లు ఉన్నాయి. అదేవిధంగా వైజాగ్లో కూడా సముద్రము చూసా ఈయన ఎంజాయ్ చేద్దామని ప్యాలెస్ కట్టుకున్నాడు. తండ్రి లేని బిడ్డ, దాంట్లో తప్పైతే ఏం లేదని అయితే నేను తెలియజేస్తా. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ప్రజలారా. సొంత పత్రికే అడ్డగోలుగా 400 కోట్లకు యాడ్స్, 400 కోట్ల యాడ్స్ అంటే ఈ 5 సంవత్సరాల్లో 400 కోట్ల రూపాయలకు కేవలం యాడ్లకు మాత్రమే ప్రభుత్వ ఖజానా నుంచి డైరెక్ట్గా సాక్షి లేఖ మళ్లింపు అయితే జరిగింది. సొంత రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి నెట్టారు. వెంటిలేటర్ పైకి కాదు సార్, మేము యాడికైనా నెడతాం. ఎందుకంటే చిన్నాయన్నే బాత్రూంలోకి నెట్టిన వాళ్ళం రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీదకి నెట్టడం ఏం పెద్ద సమస్య ఏం కాదు. మోదీ సహకారంతో బయటికి తెచ్చాం చంద్రబాబు, ఓకే. అదేవిధంగా నేను గత 5 నెలల్లో ఏదో చేశానని చెప్పడం లేదు. కొద్దిగా పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పిస్తున్నా. మళ్ళీ దుర్మార్గ ప్రభుత్వం వస్తే ఎలాగని వారు జంకుతున్నారు. అయితే ఆంధ్రులు విఘ్నులు అని, ఇక భవిష్యత్తులో ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వారికి నచ్చజెప్పి ఒక్కొక్క కంపెనీని తీసుకొస్తున్నాం. సార్ మీరు అంటున్నారు, ఇది మీరు ఎనికి తీసుకోవాలా? 2039లో అయినా సరే, 2049లో అయినా సరే మా వైసీపీ ప్రభుత్వం అయితే తప్పకుండా అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఈ సీమరాజా మీద ఉన్నది. అన్నను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రిని కూడా చేసేటువంటి యోచనలో నేను ఉంటాను. తప్పకుండా అయితే మేము అధికారంలోకి వచ్చాము. వారికి అదేవిధంగా ధైర్యం, పెట్టుబడులు పెట్టండి, భరోసా మాది అని చెబుతున్నాం. నా దగ్గర డబ్బులు లేవు కానీ నూతన ఆలోచనలు ఉన్నాయి, ఓ మంచి ఆలోచనలతో ప్రపంచాన్ని మారుస్తుంది అంటూ అటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళి సంపద సృష్టిద్దాం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడినారు. అదేవిధంగా
ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే. అప్పులు 9.74 లక్షల కోట్లకు పైగానే. ఇంకా తవ్వాల్సి చాలానే ఉంది. జగన్ హయాంలో అప్పులకు లెక్కలు లేవు. ఒక్కో శాఖ క్లియరెన్స్కు 4 నెలలు. బడ్జెట్పై చర్చకు మంత్రి కేశవ్ జవాబు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించండి, పెన్నా గోదావరి పెన్నా అనుసంధానికి సహకరించండి, విదేశీ పెట్టుబడులు ఏపీకి వచ్చేలా చూడండి, రాష్ట్ర జీఎస్టీలో సర్ఛార్జీని 1% పెంచండి, కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతులు, నిర్మలా సీతారామన్తో జయశంకర్లతో సీఎం చంద్రబాబు భేటీ. ఇది కథయా? ఇది కథ. ఏం చేస్తాం ఇప్పుడు? అన్న తండ్రి లేని బిడ్డ విజయవాడలో ఇల్లు కట్టుకున్నాడు, అప్పులు తెచ్చినాడు. రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తేవాలా, రాష్ట్రాన్ని ఏ విధంగా మనం బలపరుచుకోవాలా, రాజధాని ఏ విధంగా కట్టాలా, రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలా అనేటువంటి ధమాకు మా అన్నకు లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అన్న కోసమే నేను ఖచ్చితంగా నా ఈ పోరాటం అయితే ఎక్కడా కూడా ఆగేది లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మాకు తోడుగా ఉంటారని ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.